శర్వానంద్ అంటే మనకి సాఫ్ట్ లవర్ బాయ్ గుర్తుకు వస్తాడు కదా. అలానే మొన్న సంక్రాంతికి నారీ నారీ నడుమమురారి అని మంచి సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. స్టోరీ కూడా చాలా బాగుండటంతో కలెక్షన్స్ అదిరిపోయాయి. ఏమీ ప్రమోషన్స్ లేకుండా ఇంత మంచిగా కేవలం మౌత్ పబ్లిసిటీతో సినిమా నడిచింది. ఇక నెక్స్ట్ శర్వా ఈ హిట్ తో బైకర్ సినిమా అనౌన్స్ చేసి ఈ సమ్మర్ కి బరిలో ఉన్నాడు. అలాగే ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశాడు శర్వా. కానీ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ తో తాను కూడా యాక్షన్ బాట పట్టాడు. ఇప్పుడు చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తాజా బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి డబుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బైకర్ తర్వాత ఆయన కొత్త సినిమా భోగి ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండటంతో ఇంకా బజ్ ఎక్కువగా ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే 1960ల కాలం నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇప్పటి వరకు చూడని కథతో వస్తుందని చిత్ర బృందం చెప్తోంది. ఇక ప్రమోషన్స్ కూడా లేటెస్ట్ గా ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఒక్కసారిగా షాక్ చేశారు కూడా. ఎందుకంటే పోస్టర్ లో శర్వా పూర్తిగా మాస్ రెస్ట్రిక్ట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన ఫేస్ కూడా కొంచెం డార్క్ టోన్ లో ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఇది ఈ సినిమాలో ఉండే హై వోల్టేజ్ యాక్షన్ ఇంకా పీరియాడిక్ డ్రామాను స్పష్టంగా చూపిస్తోంది. శర్వా కళ్ళల్లో కోపం, ప్రతీకారం కనిపించేలా డిజైన్ చేశారు. ఆ లుక్ చూస్తేనే పాత్రలో ఉన్న తీవ్రత అర్థమవుతోంది. మొత్తానికి శర్వా కూడా యాక్షన్ సినిమా చేస్తూ ఒక కొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ పోస్టర్ లో శర్వా చేతిలో ఒక ఆయుధం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇవన్నీ శర్వాలోని మాచో ట్రాన్స్ఫర్మేషన్ ను మరింత హైలైట్ చేస్తున్నాయి. చెక్కు చెదరని బలమైన వ్యక్తిత్వాన్ని ఈ లుక్ ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. శర్వా ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా మరింత ఇంటెన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ తో పాటు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా టీం ప్రకటించింది. అదే రిలీజ్ డేట్. భోగి సినిమా ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఆల్రెడీ సమ్మర్ స్లాట్స్ ఫిల్ అయ్యాయి. ఇక ఆగస్ట్ లో నాని ప్యారడైస్ ఉంది. సో ఆ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వీక్ కి ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. ఇంకా ఆగస్ట్ లో హాలిడే సీజన్ ఇంకా పండుగ వాతావరణంలో ఈ మాస్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో ఆగస్ట్ స్లాట్స్ కూడా అయిపోయాయి. భోగి సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. భారీ సెట్స్, పీరియడ్ సెటప్ తో చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. మొత్తానికి శర్వా భోగితో మరో కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 1960ల కాలం నేపథ్యం, మాస్ యాక్షన్, గ్రామీణ వాతావరణం అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.